నాగదేవత ఆలయంలోకి దుండగులు చొరబడ్డారు. అమ్మవారి ఆభరణాలతో పాటు హుండీలో కానుకలు కాజేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ కేసును 48 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. అయితే దొంగలు చెప్పింది విని విస్తుపోయారు అధికారులు. ఇంతకీ ఎందుకు దొంగతనం చేశారు? వాళ్లను పట్టించిన క్లూ ఏంటి? నిర్మల్ జిల్లా భైన్సా పట్టణ శివారు భోకర్ రోడ్లో గల నాగదేవత ఆలయంలో దొంగలు పడ్డారు. గుడిలకు చొరబడ్డ ఇద్దరు దుండగులు అమ్మవారికి అలంకరించిన ఆభరణాలు దోచుకున్నారు. హుండీ పగలగొట్టే క్రమంలో ఫ్లోర్ని ధ్వంసం చేశారు. అలాగే ఆలయంలోని గంటలను కూడా ఎత్తుకు వెళ్లారు. చోరీ కేసును సవాల్గా తీసుకుని దర్యాప్తు చేశారు పోలీసులు. నిందితుల్ని చుచుంద్ గ్రామానికి చెందిన విశాల్, రతన్గా గుర్తించారు. స్నేహితులైన విశాల్, రతన్ న్యూ ఇయర్ పార్టీ కోసం నాగదేవతాలయంలో చోరీ చేసినట్లు విచారణలో చెప్పారు. భైన్సా రూరల్కి సంబంధించిన చుంచుడి విలేజ్కి సంబంధించిన సంగరతన్ అండ్ విశాల్ వీళ్ళిద్దరూ కలిసి ఈ అఫెన్స్ చేశారు. 30th ఎర్లీ నైట్ 31st ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి. పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు. దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఆ హుండీలో ఎక్కువగా కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడ నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్. ఆలయంలో చోరీ చేసిన గంటల్ని సోనా చాందీ మార్కెట్లో అమ్మే ప్రయత్నం చేశారు దుండగులు. అది చోరీ సొత్తు అని తెలిసి కూడా వ్యాపారులెవరూ తమకు సమాచారం ఇవ్వలేదంటున్నారు పోలీసులు. ఈ బెల్స్ తీసుకొని అక్కడ అమ్మడం కోసం ఆ సోనా చాందీ మార్కెట్లో అంతా తిరిగాడు. నాగదేవత టెంపుల్లో ఇట్లా అయ్యింది థెఫ్ట్ అని భైన్సా మొత్తానికి తెలుసు. అందరూ ఇది చేశారు. ఇది అమ్మడానికి తిరుగుతున్నప్పుడు ఒకలైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పోలీసులకి. ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. సీసీటీవీలో ఆ షాప్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. యూ హావ్ టు క్వశ్చన్ దెమ్ అండ్ గివ్ నోటీస్ టు దెమ్. నాగదేవత ఆలయంలో చోరీ విధ్వంసం స్థానికంగా కలకలం రేపింది. అయితే 48 గంటల్లోనే మిస్టరీని ఛేదించారు పోలీసులు.